అట్లా క్యాజువల్ శంకర్ గారు అనొద్దు. ఇప్పుడు మెయిన్ బట్ నాట్ ద లీస్ట్ శంకర్ గారు ఒక 2 ముత్యం లాంటి మాటలు మాట్లాడితే ఆ ముత్యాలు ఎరుక నువ్వు వెళ్ళిపోతావు. చెప్పు, నీకు ఎలా అనిపించింది ఫస్ట్ మూవీ స్టోరీ చెప్పినప్పటి నుంచి, ఆ తర్వాత షూటింగ్ అప్పుడు ఎలా అనిపించింది, మూవీ తర్వాత ఎలా అనిపించింది చెప్పు. కుదిరితే అక్కడ ఫేవర్ లో చెప్పు. హీరోయిన్స్ ఏమవుతుంది, జనరల్ గా యాక్ట్ చేస్తాము, సమ్ టైమ్స్ డబ్బింగ్ ఇట్స్ వెరీ రేర్ వి డబ్ అండ్ ఎవరో డబ్బింగ్ చేస్తుంటారు, మూవీ చూస్తాము, ఓకే బాగుంది, మేమేమైనా మిస్టేక్ చేస్తుంటే వాళ్ళు కరెక్ట్ చేసి దే డూ దిస్. బట్ మేల్ యాక్టర్స్కి వాళ్ళే మీరే ఇస్తారు కదా డబ్బింగ్, మీరే వాయిస్ ఇవ్వాలి, దట్స్ కామన్. బట్ మీరు సింగింగ్ చేసి ఆ సాంగ్కి డాన్స్ చేసి 2 అమ్మాయిలు, అది చెప్పండి కదా. మీరు యాంకరింగ్ కూడా ఎంత బాగా చెప్తుంటే ఎటు వెళ్తుంది అనుకున్నా. ఫీమేల్ వచ్చింది, మేల్ వచ్చిన తర్వాత ఇక్కడికి అంటే ఫస్ట్ కదా నీ మామూలుగానే ఎగిరిపోద్ది అంతా. ఆవిడ చెప్తుంటే అలాగే మర్చిపోయి నేను చెప్పాల్సింది మర్చిపోయి కూడా అలానే చూసాం. ఈ గెటప్ లో మనం చూడలేదు కదా, అంతా అర్రరు బ్రైట్నెస్. చెప్పు, కొంచెం కష్టపడి పెద్ద పొడవుగా మాట్లాడి అడిగిందిరా. ఎదురు మహేంద్ర గారు టైం చూస్తున్నాను. చెప్తున్నాను అన్న, నువ్వు ఇలాగంటే అసలు రాదు. ఫస్ట్ నీకు థ్యాంక్స్ చెప్పాలన్నా. ఎందుకంటే మనం ఇది జెన్యున్గా మనం నేను ఇంకా మొదలెడుతున్నాను, ఈ లోపు అయిపోయింది. ఇంకా ఆనంద బ్రహ్మ ఇట్ అర్రర్ మూవీ తర్వాత మళ్ళీ మన కాంబినేషన్లో వస్తున్నా. ద బిగ్గెస్ట్ ఎక్కువ డేస్ చేసిన మూవీ కదా మనం, ఎక్కువ చేసాం. సో అందులో ఆనంద బ్రహ్మ కూడా ఇంతేనండి. కిషోర్ అన్న సీన్ పేపర్ తీసుకొని బెటర్, ఎంత బెటర్ చేశారంటే కిషోర్ అన్న కాదు, శ్రీనివాస్ రెడ్డి అన్న ఇద్దరు కూడా, ఇద్దరు చాలా బెటర్ చేసి ఇన్వాల్వింగ్ అంటారు. మొత్తం ఎలాగా లేడు కాబట్టి అడిమి చెప్తాం, మొత్తం శ్రీనివాస్ చెప్పు. చాలా బెటర్ చేస్తే అందులో నాకు తాగుబోతు రమేష్ గారి పేరు వచ్చింది. సో వీల్ బెటర్ దెన్ మాకు గుడ్ నేమ్ వచ్చింది అనమాట. కానీ బ్యాక్గ్రౌండ్లో బెటర్ చేసేది ఇద్దరు చేశారు. సో ఈ సినిమాకి బెటరు ఆయనకి చేసుకుంటూ పక్కన మళ్ళీ నాకు నవీన్కి టోటల్గా కో ఆర్టిస్టులుగా. సో ఆ విషయంలో మాత్రం లైక్ అన్న. సో మీరే కాదు, మీ పాత్రే కాదు, పక్కనున్న వాళ్ళ క్యారెక్టరేషన్ కూడా డెవలప్ చేసి అవి కూడా అన్నీ కలిపి బలంగా ఉంటేనే ఆ సీన్ బాగుంటుందని నమ్మిన యాక్టర్స్లో ఫస్ట్ కిషోర్ అన్న. నేను చాలా సినిమాల్లో చూశాను మిమ్మల్ని. సో ఆ ఇంప్రూవేషన్ ఒకటి బాగా ఉపయోగపడ్డది మనకి. సో అలాగే ప్రతి సీన్లో విషయం ఉంది, ఫస్ట్ కంటెంట్లో విషయం ఉంటే ఇంప్రూవేషన్స్ ఆటోమేటిక్గా వస్తాయి. అలాగే కిషోరానికి ఇంకెక్కువ వస్తాయి అనమాట. సో అది బాగా హెల్ప్ అయిందన్న మనకి. సో నీ వల్ల చాలా టేకులు అయినాయి తెలుసా నీకు. ఎందుకంటే మన శంకర్కి ఒకటి ఏంటంటే నవ్వేస్తాడు. ఇంకోటి నవీన్ ఉన్నాడు కదా, మా ఇద్దరికి బాగా సింక్ అవుతుంది అది. వాడి ఎన్ని ఇష్యూస్ మ్యామ్ అంటే సీరియస్గా ఈయన ప్రతిసారి ప్లేస్మెంట్ మార్చాల్సి వచ్చింది. శంకర్ నీకు నవ్వు వస్తే, ఎందుకంటే ఆయన కొన్ని చూసారు కదా గెటప్, అందులో కొన్ని పెట్టేసుకో. సో ఒక నవ్వు వస్తుందంటే ఇట్లా తిప్పు, సో ఆ హెయిర్ ఇటు పడిపోతుంది కాబట్టి, ఎందుకంటే లాంగ్ లెంత్ టేక్స్ అయిపోతుంది, అద్భుతంగా వస్తున్నాయి, మధ్యలో మనం ఇంకా నవ్వు ఆపుకోలేకపోతుంది. అందుకని ఆ రేంజ్లో వచ్చినాయి సీన్స్. యాక్చువల్గా నేను కంట్రోల్లో ఉన్నాను. టేక్ ముందు ఎందుకో చిన్న డౌట్ వచ్చి నవీన్ ఒక్క లుక్ వేస్తాను, అక్కడ దెబ్బ పడుతుంది అన్న. కానీ వాడు ఆల్రెడీ మూడ్లో ఉంటాడు అంటుంటాడు, అది ఎవరు ఉండే ఇక బయటకు వచ్చేస్తుంది ఇంకా ఎలా. కానీ ఒక రివీల్ చేసలేదు తెలియదు మేము యాక్చువల్గా. కానీ ఒక సీన్ ఉంటుంది బేసిక్గా, సరే ర్యాండమ్గా చెప్దాం. ఒక గోస్ట్ వచ్చే సీన్ మ్యామ్, మేమందరం ఉన్నాం. మేము యాక్చువల్ మాకు ఈయన మార్క్ ఇచ్చారు, సార్ మీరు ఇది మార్క్ సార్, మీరు ఇంతకంటే మీరు దాటకూడదు. ఒకటి కెమెరాకి, ఇంకోటి ఏంటంటే గోస్ట్ ఉంది కాబట్టి. నేను నవీనో తెలియదు కానీ ఫర్ సమ్ రీజన్ ఇవి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు సరే నేను పుష్ చేస్తే ఇద్దరు ఇలా అక్కడ పడ్డాడు. ఇట్లాగా పడిన తర్వాత కూడా మనం మేనేజ్ చేసి పడి బయట కట్ చేసి ఆ సీన్ అన్న ఏమొచ్చిందన్న సీన్, అసలు మైండ్ బ్లోయింగ్ వచ్చింది ఆ సీన్. అదొక గట్టిగా చూసాడు అన్న, జస్ట్ మిస్ అయితే మెట్లు అప్పుడు అవును చూస్తే ఆవిడ వెనకలేలు కాలేటి వెనకెళ్ళి నడుకొని వస్తుంది మెట్ల మీద.
మీరేం చెప్పలేదు అక్కడోటి అలాగ ఉండాలని. ఆయన ఏం తోసిచ్చాడు స్పాట్లో. ఏం చేయాలి, టేక్ నడుస్తుంది. ఆండ్రూ గారిని చూశాను నేను, ఆయన ఆ చీకట్లో ఎటు చూస్తున్నాడు తెలియదు. వచ్చి వెనక్కి వచ్చాను, మళ్ళీ వెనక్కి వచ్చి కంటిన్యూ చేస్తున్నాం. ఇంకా మీరు కూడా కట్ చెప్పలేదు, హ్యాపీగా నవ్వుకుంటున్నారు. నవ్వుతూనే ఉన్నారు అసలు. కానీ క్రేజీ ఎక్స్పీరియన్స్ అండి. వి రియలీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ అండ్ రియలీ విష్ మూవీ కూడా పబ్లిక్ కూడా అంత ఎంజాయ్ అని కోరుకుందాం. గాడ్ బ్లెస్.